దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడుకుడి, ధైర్యం విడువకుడి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం దిగులు పడొద్దంట, ధైర్యం విడవద్దంటున్నాడు. ప్రభు స్పష్టంగా చెప్తున్నానండి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల జీవితంలో చాలామందికి దిగులు, వేదన, రోదన, బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. ధైర్యం కోల్పోతున్నారు. ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలోనే దిగులు ఎక్కువగా ఉంటుంది. అంటే కూతురి జీవితం ఎలా ఉందో, కొడుకు జీవితం ఎలా ఉందో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో వీటిని బట్టే దిగులు చెందుతూ ఉన్నారు. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు. ధైర్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో మన ధైర్యం చూసి దేవుడు ఆ ధైర్యాన్ని బలపరుస్తాడు. దేవుడు గొప్ప దేవుడు అండి. ఎందుకంటే యెహోషువ జీవితంలో కూడా ఇదే చెప్తాడు. 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, దిగులు పడకము, ధైర్యం కలిగి ఉండుము, జడియకము అని దేవుడు చెప్తాడు. ఎందుకంటే తను ఇష్టంగా చూసుకునే ఆయన. మోషే గారు చాలా ఇష్టంగా చూసుకున్నాడు. నా గురువు గారు నా పక్కన ఉన్నప్పుడు నేను ధైర్యంగా ఉన్నా. మా గురువుగారు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇబ్బంది లేదు. ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. నన్ను నడిపించే నాయకుడు లేడు. నా నడిపించే నాయకుడిని కోల్పోయాని చాలా దిగులు చెందాడు. ధైర్యం విడిచిపోయాడు. ఎంత ఇబ్బంది పడిపోయాడంటే తనున్న స్థితిలో తన ధైర్యాన్ని కోల్పోయే స్థితికి వచ్చాడు. అందుకనే దేవుడు మాట్లాడాడు. ఎవరైతే తాను ఇష్టంగా చూసుకున్నాడో ఆ వ్యక్తి లేకపోయేసరికి ధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభు కూడా చెప్తున్నాడు, మనం ఇష్టంగా కోరుకునే వాళ్ళే కొన్నిసార్లు మనకు దూరం అయితే, మనం ఇష్టంగా ఎవరినైతే అనుకుంటామో వాళ్ళే మనకు ముళ్ళై కూర్చుంటే, మనం ఇష్టంగా ఏదైతే కోరుకుంటున్నామో అదే మనకి ఎదురొస్తూ ఉంటే, ఇవన్నిటిని ఎదుర్కోలేక ధైర్యం కోల్పోయి ఎంతమంది లేవు మనం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలనుకున్నాడు. ధైర్యం విడవకు. ఇక్కడ ధైర్యం కోల్పోయే స్థితికి వచ్చేసాడు. ఎవరైనా ఒక రాజు మీదకు వస్తున్నాడు అనేసరికి ఆయన ధైర్యం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయావయ్యా హిజ్కియా అని అడిగితే, అతను ఒక సైనికుడు వచ్చాడు, ఒక సేవకుడు వచ్చాడు, వర్తమానం అందించే మధ్యవర్తి వచ్చాడు. ఆ మధ్యవర్తి వచ్చినప్పుడు ఆ మధ్యవర్తి చెప్పే మాటలకి భయపడిపోయి దిగులు పడిపోయాడు. అమ్మో, మనం జయిస్తామా? అయ్యో, మనం ఎదుర్కొంటామా? మనం అసలు ఆ సిచ్యువేషన్ ఎదుర్కోగలమా? ఎందుకంటే అశ్షూరోలు చాలా బలవంతులు, ఆ చుట్టూ ఉన్న రాజులు చాలా బలవంతులు. మనం ఎప్పుడైతే మనకన్నా మన బలహీనతే బలమైంది అనుకుంటామో మన బలహీనత మనకు బలంగానే కనపడుద్ది. మనం ఎప్పుడైతే మన బలహీనత మనకన్నా బలమైంది అనుకుంటామో మన బలహీనతే మనల్ని నిలబడి చేస్తుంది. కాదు, మా బలహీనతకంతా నేనే బలవంతుడిని అని కోరుకోవాలి. ఒక క్రైస్తవుడి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే నేనే బలవంతుడిని అనుకోవాలి. ఎందుకంటే బలము ఎవరి ద్వారా వస్తుందంటే యుద్ధము యెహోవాది. బలము దేవుని ద్వారా వస్తుంది. మన బలమైన దేవునికి ఆనందగానం చేయడంటది. మన బలమైన దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. దావీదు గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, నేను నా దేవుడి పేరట నీ మీదకి వస్తున్నా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా దేవుడి పేరట ఈ గొలియాతు మీదకి వస్తున్నా. ఈరోజు ఎక్కడ దిగులు చెందుతున్నాం, ఎక్కడ ధైర్యం కోల్పోతున్నాం, ఎక్కడ బలహీనతో, దుఃఖంతో, వేదంతో ఉన్నాం, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చేత పట్టుకుంటావా? ధైర్యంగా ఉంటావా? ధైర్యం విడిచిపెట్టే వాళ్ళగా కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ధైర్యం కోల్పోయే స్థితిలో ఉండకూడదు. మనం ధైర్యం కలిగి జీవించాలి. ఎందుకంటే యుద్ధం చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. ఈ వచనంలోనే అంటాడు ఏమిటంటే, మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును
మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని అనగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. మనం ఒకటే, వాళ్ళకి మాంసపు సంబంధమైన వారు వాళ్ళకు తోడుగున్నారు, కానీ మనకి మన దేవుడైన యెహోవా యుద్ధం జరిగించేది ఆయనే, కుటుంబాల్లో ఆయన సమాధానం కలిగించేది ఆయనే, శాంతి కలిగించేది ఆయనే, మనుషుల హృదయాన్ని ఆయన తిప్పగలిగిన వాడు ఆయనే. ఆయన వైపు మనం చూడాలి. ఇక్కడ దేవుడి వాక్యం కూడా అదే అంటుంది, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడంట. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని నమ్మేవనుకో, నువ్వు ధైర్యం కోల్పోవు, నువ్వు దిగులు పడవు. నువ్వు దిగులు పడుతున్నావంటే నీకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయం నువ్వు గుర్తించుకోవట్లా. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని ఆ దేవునికి ప్రార్థన చేస్తావా? అయ్యా, నేను చాలా చోట్ల దిగులు చెందుతున్నా, చాలా చోట్ల ధైర్యం కోల్పోతున్నా, కానీ ధైర్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని నాకు దయచే అని అంటావా? అంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. దేవా, ఇప్పుడు వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడే ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా, హిజ్కియా ద్వారా మాతో మాట్లాడేవు ప్రభా. హిజ్కియా జీవితంలో ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు చేసావు ప్రభా. అయ్యా, ఒక్కదానికి ప్రభా భయపడుతున్నాడేమో ప్రభా, తన చుట్టూ ఉన్న సమూహాన్ని చూసి భయపడుతున్నాడేమో ప్రభా. అయ్యా, దిగులు పడకుడు, ధైర్యంగా ఉండమని సెలవిచ్చావు ప్రభా, ధైర్యం విడవద్దని సెలవిచ్చావు ప్రభా. అయ్యా, మన దేవుడైన యెహోవా మాకు తోడుకుంటాడని సెలవిచ్చావు ప్రభా. అయ్యా, ఈరోజు మేము ప్రభా ఈ వాక్యాన్ని పెట్టుకుంటున్నాం ప్రభా. మేము ఎక్కడ దిగులు చెందుతున్నామో, ఎక్కడ ధైర్యం విడుస్తున్నామో ప్రభా, ఆ రెండు మేము తీసివేసుకొని దాన్ని ఎదుర్కొని దాన్ని ప్రభా జయించే శక్తిని, కృపని మాకును మా కుటుంబాలకు అన్నిటికీ మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.